హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ ఫీజ్ పేమెంట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. పీజీ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు, టోటల్గా 5 స్టెప్స్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేసేసారు. అయితే మనకి స్టెప్ 1 ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజ్ పేమెంట్ ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ స్టెప్ 1 మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దగ్గరికి ఆటోమేటిక్గా డిగ్రీ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఏపీపీజీ సెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అతి తక్కువ ఛార్జెస్తో మీకు పీజీ సెట్ అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 2023లో కానీ మీ జూనియర్స్ కానీ వాళ్ళందరికీ, మీ సీనియర్స్ కానీ అందరికీ కూడా చాలా మటుకు అప్లై చేశాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే హాల్ టికెట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెన్షన్ చేస్తారు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబరు. అండ్ ఒకవేళ మొబైల్ నెంబర్ మెన్షన్ అది మీద మీ ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇచ్చుకోండి. ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ మీ క్యాస్ట్ ఏంటి, ఓసీయా, బీసీయా, బీసీబీయా, ఇది మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకుంటారు, లేదంటే అది ఆప్షన్ అనేది టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కింద చూసుకోవచ్చు సబ్జెక్ట్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూసుకోవచ్చు యాడ్ మీద క్లిక్ చేస్తే అంటే యాడ్ అయిపోయింది. ఇంకా మీరు 2-3 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకో. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్, ఇక్కడ మనకి ఎన్నైనా యాడ్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు, అలా మనకి ఫీజు అనేది కూడా ఎక్స్ట్రా అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ యాక్షన్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ వస్తుంది, డిలీట్ అయిపోతుంది. ఇలా మనకి క్యాస్ట్ ప్రకారం ఇక్కడ నేను బీసీ సెలెక్ట్ చేసినప్పుడు నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఫీజ్ పేమెంట్కి 750 అనేది చూపిస్తుంది. అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కో అమౌంట్ అని చూపిస్తుంది. అదే ఓసీ వాళ్ళకి అయితే మనకి ఇక్కడ చూసుకు 850, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి చూసుకోవచ్చు 650. ఓకేనా. సో క్యాస్ట్ కేటగిరీ ద్వారా మనకి అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను 2 సబ్జెక్టులు యాడ్ చేద్దాం, ఇప్పుడు చూసుకోవచ్చు మనకి అమౌంట్ అనేది చేంజ్ అయ్యింది, చూసుకున్నారు కదా. సో ఒకవేళ మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయాలనుకుంటే. ఓకేనా. సో ఈ ఫీజ్ పేమెంట్ చేయడానికి, సో ఫీజ్ పేమెంట్ ఇవన్నీ ఓకే అనుకుంటే పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పే అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. డైరెక్ట్గా అన్ని ఫిల్ చేసింది, ఇక్కడ చూసుకోవచ్చు అన్ని క్యాండిడేట్ ఫిల్ చేసేసారు. ఫిల్ చేసిన తర్వాత పే క్లిక్ చేసిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసుకొని పే నౌ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది మనకి వస్తుంది అనమాట. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరు నెక్స్ట్ స్టెప్ మేము క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. లేదు బ్యాక్ వెళ్ళి మీ పేమెంట్ స్టేటస్ కానీ చెక్ చేసుకోవాలనుకుంటే, అంటే మనీ అని డెబిట్ అయ్యి ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే పేమెంట్ స్టేటస్ మీద స్టెప్ 2 మేము క్లిక్ వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఒకవేళ రాకపోతే ఫెయిల్ అయ్యి ఉంటే మీరు అగైన్ తిరిగి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ డెబిట్ అయిన అమౌంట్ అనేది వితిన్ 7 వర్కింగ్ డేస్లో రీఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి స్టెప్ 3 మేము క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూసుకున్నారు కదా. ఇక్కడ స్టెప్ 3 మేము క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు వచ్చి పేమెంట్ ఐడి, హాల్ టికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా నెక్స్ట్ వచ్చే పాపప్ అనేది ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది అవుతుంది. ఓకేనా. మీ సబ్జెక్ట్స్ ఏవైతే యాడ్ చేశారో ఇవన్నీ చూపిస్తుంది. క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ మీరు మెన్షన్ చేయాలి, మదర్ నేమ్ మెన్షన్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి, జెండర్ మెయిల్ ఫీమేల్ సెలెక్ట్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, రేషన్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కాబట్టి అన్ని కంపల్సరీ. ఓకేనా. ఒకవేళ లేకపోతే అప్లై చేసుకొని విత్ 2 to 3 డేస్లో అయితే వస్తుంది. అండ్ మీ ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే బిలో 1 lakh, బిలో 2.5 lakh ఇది మాన్యువల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా బాక్స్ కూడా వస్తుంది. ఓకేనా. అది మీద కాదని ఎస్ పెట్టుకుంటే మీదే యాడ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మీ క్యాస్ట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే వస్తుంది, అది మీద కాదని సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ అని. ఇంకా నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే టిక్ మార్క్ పెట్టుకుంటారు, లేదంటే ఆప్షన్ కిందనైతే వదిలేస్తారు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ మైనారిటీ నాన్ మైనారిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నట్టయితే మైనారిటీ వస్తారు, ముస్లిం సిక్కింగ్ కానీ, ఒకవేళ కాకపోతే నాన్ మైనారిటీ. నెక్స్ట్ మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్టిక్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు.
నెక్స్ట్ యాజ్ పర్ ద సేమ్ పర్మనెంట్ అడ్రస్ అయితే టిక్ మార్క్ పెట్టుకుంటే పర్మనెంట్ అడ్రస్ అనేది సేవ్ అయిపోతుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకో. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దగ్గర డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ ఈ యొక్క నేమ్ ఆఫ్ ద క్వాలిఫైడ్ డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గ్రూప్ సబ్జెక్ట్స్, గ్రూప్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఓకేనా. మనకి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ పాసింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో మీరు కంప్లీట్ చేసుకున్నారు, మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. అండ్ సెలెక్ట్ వన్, మీ సిజిపిఏ పర్సంటేజ్ అనేది ఏది మీ యొక్క డిగ్రీ లెవెల్లో పర్సంటేజ్ వచ్చిందా, సిజిపిఏ వచ్చిందని మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఓకేనా. ఎంటర్ చేసిన తర్వాత పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అండ్ సిజిపిఏ కానీ జీపీఏ కానీ మనకి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ అని అయితే ఎంటర్ చేయాలి. అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళైతే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి. రూరల్ అంటే మనకి విలేజ్లో ఉన్నవాళ్ళు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ కానీ ఇచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ బాక్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇన్కమ్, క్యాస్ట్, 10th ఇవన్నీ యాడ్ అయిపోయిన తర్వాత ఈ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇది మీదా కాదనేది ఎస్ పెట్టుకుంటే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇవైతే మీరు అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే విలేజ్. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రూప్ సబ్జెక్ట్స్ 1, 2, 3 ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా ఏమైనా అదర్ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే ఇస్తారు, లేదంటే ఆప్షన్ ఖాళీగా వదిలేస్తారు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, మీ యొక్క 9th క్లాస్ నుంచి డిగ్రీ 3rd ఇయర్ కానీ బీటెక్ లెవెల్లో కానీ ఎంతవరకు అయితే చదివారో ఆ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ అనేది ఇన్స్టిట్యూట్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఎప్పుడు ఫస్ట్ అపియరెన్స్ అయ్యారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎప్పుడు ఫస్ట్ అపియరెన్స్ అయ్యారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, అన్నీ కూడా లైన్గా అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ మీరు లోకల్ ఏరియా అనేది ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఆటోమేటిక్గా మీరు మెన్షన్ చేసుకున్న ఈ యొక్క స్టేట్ బట్టి ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ బట్టి అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు ప్రిఫరెన్సెస్ అనేది టోటల్గా 6 ప్రిఫరెన్సెస్ అయితే మీకు టెస్ట్ అనేది ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో రాయాలనుకుంటున్నారో ఆ టెస్ట్ సెంటర్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. టెస్ట్ 1, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4, ప్రిఫరెన్స్ 5, ప్రిఫరెన్స్ స్టార్టింగ్ 2 ప్రిఫరెన్స్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ముందుగా అప్లై చేసుకుంటే. నెక్స్ట్ ఫోటో అనేది చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని 50 KB లోపు మాత్రమే జీజీపీఏ ఇక్కడ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి 30 ఇక్కడ మనకి 50 KB కన్వర్ట్ అని క్లిక్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి బోల్డ్ లింకులు ఫ్రీగా అయితే ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ అండ్ సిగ్నేచర్ అనేది కూడా 30 KB చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత పాపప్ అయితే వస్తుంది. టిక్ మార్క్ పెట్టేసుకొని సేవ్ కానీ క్లిక్ చేసుకున్నట్టయితే టెంపరీగా మనకి సేవ్ అవుతుంది. ఓకేనా. సో సేవ్ కానీ క్లిక్ చేసినట్టయితే టెంపరీగా సేవ్ అవుతుంది. అగైన్ మీ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి అన్నట్టు మీకు అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. ఒకవేళ మీరు ఇక్కడ ఫైనల్గా ఇక్కడ కింద చూపిస్తూ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన టెస్ట్ అని ఇక్కడ సేవ్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఇంకా అయిపోయిన తర్వాత ప్రివ్యూ సబ్మిటింగ్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలని ప్రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫైనల్గా ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి పాపప్ అయితే వస్తాయి. అన్ని కన్ఫర్మ్ చేసుకోండి. అన్ని కన్ఫర్మ్ ఫ్రీజ్ గా క్లిక్ చేసినట్టయితే ఇంకా డేటా అనేది ఇక్కడ కన్ఫర్మ్ ఫ్రీజ్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ మీకు వచ్చేది ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. చూసారా. ఇక్కడ టోటల్గా మీ అప్లికేషన్ ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది కూడా మీరు టెస్ట్ సెంటర్ కానీ తీసుకెళ్ళాలి. మీ సబ్జెక్ట్ కోడ్ ఈ సబ్జెక్ట్ నేమ్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా గెట్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మీరు ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్ 4 దగ్గర అప్లికేషన్ ప్రింట్అవుట్ అని తీసుకోవచ్చు. ఒకవేళ ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత అడిషనల్ ఫీజ్ సబ్జెక్ట్స్ ఒకవేళ మీరు పే చేయాలనుకుంటే స్టెప్ 5 మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, గెట్ డీటెయిల్స్ ప్రివర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ పెట్టేసుకొని ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో చూసుకున్నారు కదా ఈ విధంగా పేమెంట్ యాడ్ అయిపోతుంది. అగైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. సో ఈ విధంగా సింపుల్గా అన్ని ప్రాసెస్ అనేది చాలా మనకి యూజర్ గైడ్లోనే సింపుల్గా మనకి మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు అంతకే చేయకపోయినా మమ్మల్ని కూడా కాంటాక్ట్ అయ్యి సో మా దగ్గర నుంచి కూడా మీరు సర్వీస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఏపీపీజీ సెట్ 2024 కంప్లీట్గా ఆన్లైన్ అప్లై చేసుకున్న ప్రాసెస్ అనేది. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఇవాళ వీడియోలో. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.